నమస్తే BTV7 న్యూస్ కు స్వాగతం. నేను మీ సోని. వార్త వివరాలకు వెళ్తే విజయనగరం బాప్టిస్ట్ చర్చ్ లో స్త్రీల రిట్రీట్ నిర్వహించారు. ముఖ్య వాక్య ఉపదేశం అందించిన వారు శ్రీమతి శాంతి కుమారి, మొండితోక అంతర్జాతీయ సువార్థికురాలు. సంఘాలు అభివృద్ధి చెందాల్సింది పోయి సంఘాలు పాడలేదు. సంఘాలు ఇంకా నాటికి అభివృద్ధి చెందాల్సింది పోయి ఉన్న సంఘాల్లోనే సరైనటువంటి పరిస్థితులు ఎందుకు మెరుగుపడలేదు. ఒకవేళ ఉన్న సంఘాల్లో కూడా మరి సీట్లు ఎందుకు చాలా ఖాళీగా ఉందని ఆలోచించాల్సి అంటే సంఘం ఏం చేస్తున్నారు, సంఘంలో ఉన్న స్త్రీలు ఏం చేస్తున్నారు, పురుషులు ఏం చేస్తున్నారు, అసలు శిథిలమైన స్థలాలను బాగు చేయడం అనే మాటకి ముందే జరిగింది. చాలా పాపము దేవుడి మందిరంలోనే ప్రవేశించింది. రాజులైనటువంటి వాళ్ళు దేవుడి మందిరాన్ని పట్టించుకోలేదు. కొంతమంది ఇంకా వెళ్ళి దేవుడి మందిరంలోనే విగ్రహాలు, దేవుడి మందిరంలోనే అరాచకమైనటువంటి కార్యాలు చేస్తావచ్చు. అందుకోసమే మందిరం శిథిలమవుతుంది. అందుకోసమే ఆయన ఏమంటున్నాడంటే మందిరంలో శిథిలమైన స్థలాలను బాగు చేయడం కోసం మరి కూలి భాష పెడితే వాళ్ళకి ఒకటి దొరికింది. ఏం దొరికిందంటే ఒక పుస్తకం దొరికింది. వాళ్ళకి ఏం దొరికిందంటే ఒక పుస్తకం దొరికింది. ఏమిటి ఆ పుస్తకం అంటే ధర్మశాస్త్రం. మందిరంలో ఏముంటుందండి? గొప్ప బైబిల్ ఉంది. మీ దగ్గర పెద్ద బైబిల్ కదా, బైబిల్ సొసైటీ. అది ఏం చేయాలంటే ఏ రాజు కొత్తగా వచ్చినా ఆయన ఏం చేయాలంటే ధర్మశాస్త్రాన్ని రాసుకోవాలి, చేతితో రాసుకోవాలి, దాని ప్రకారం చదవాలి, ఆయన ప్రకారం జీవించాలి. ఆ మందిరము శిథిలంలో ఉంటుంది, చాలా శిథిలాలు ఉన్నాయి. ఆ తర్వాత ఆ ధర్మశాస్త్రం గ్రంథం కూడా పడేది. ఎవరు దాన్ని పట్టించుకునే వాళ్ళు లేదు. రాజు ధర్మశాస్త్రము గల ఆ గ్రంథము మాటలు వినినప్పుడు తన బట్టలు చింపుకొనేను. సో మందిరం శిథిలంగా ఉంది. శిథిలమైన మందిరాన్ని బాగు చేసుకుంటామని వాళ్ళకి పంపించారు. వాళ్ళు బాగు చేస్తూ వచ్చి ఒక పుస్తకాన్ని తీసుకొచ్చించారు. ఆ పుస్తకంలో ఏమిటంటే దేవుడి ధర్మశాస్త్రం. దేవుడి వాక్యాన్ని విడిచిపెడితే, దేవుడి వాక్యాన్ని శిథిలావస్థ తీసుకొస్తే మీ బైబిల్స్ మీద కష్టం ఉంది అంటే మీ హృదయంలో ఏముంది చేయదు. మీ బైబిల్స్ మీద దాంట్లో దుమ్ము జరుగుతుందంటే మీ హృదయంలో ఏముంది? వెలుగు లేదు. సో ఆ ధర్మశాస్త్రాన్ని తీసి చదివితే ఇంకా యోషియాకు చాలా ఉంటాయి. అప్పుడు ఏం చేశాడంటే హర్షకు పుట్టిన తిక్వా కుమారుడును వస్త్రశాలకు పైవిచారణ కర్తయ్యుడను షల్లూము యొక్క భార్య అయిన హుల్దా అను ప్రవక్త యొక్కకు పోయింది. ఆమె అప్పుడు యెరూషలేములో చేరిన ఉపభాగంలో మాట్లాడుతుంది. ఆమె మామూలు స్త్రీ కాదండి, ఆమె చాలా పెద్ద అఫీషియల్ యొక్క భార్య. యెరూషలేము యొక్క అప్పర్ అంటే ఇక ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్, న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ అంటే అనుకుంటారన్నమాట. ఉపభాగం అంటే ఇది చాలా రీసెంట్గా కట్టినటువంటి క్వార్టర్స్ అనుకోవచ్చు. ఆయన చాలా హయ్యర్ అఫీషియల్స్ అంటే రాజు యొక్క వస్త్రశాల అంటే రాజు యొక్క వార్డు అంతా ఇచ్చేస్తారు. షీ ఈస్ డెఫినెట్లీ ద వైఫ్ ఆఫ్ ఏ హయ్యర్ అఫీషియల్ ఇన్ ద కోర్ట్ ఆఫ్. అందుకోసమే రాజు యొక్క రాజమందిరానికి దగ్గరలో ఆమె నివసిస్తూ ఉంది. అయితే ప్రజలకు ఆమె ఎవరైనా తెలుసుకుంటే ఆమె షల్లూము భార్య మాత్రమే కాదు, ఆ తర్వాత ఆమె చాలా హైరానికి ఇవ్వడం మాత్రమే కాదు, ఆమె ధర్మశాస్త్రాన్ని ఎదిగినటువంటి స్త్రీ అన్నటువంటి విషయం వారికి అర్థమైంది. అందుకోసమనే రాజు ఏం చేసేది అంటే ఆ యొక్క ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి విషయాలు మరి తెలుసుకోవడం కోసం ఆమె దగ్గర పంపించుకుంటుంది. ఇక్కడ మనందరం స్త్రీలు ఉన్నాము, ఆమె కూడా వస్తుంది. మనందరం భార్యలే, ఆమె కూడా ఒక భార్య. మరియు ఆమె ఒక ప్రవక్తి అయినప్పుడు ప్రవక్తి అని ఆమె చెప్పుకోలేదు. ప్రజలు ఆమె ప్రవక్తి అని గ్రహించారు. ప్రవక్తి ఎవరు అంటే ప్రజలకు దేవుడికి మధ్య వర్తి, దేవుడి యొక్క మాటలను వివరించగలిగినటువంటి ఆమె. ఈ ప్రవక్తి ఇర్మియా మరియు జకర్యాల సమకాలీనురాలని. అంత మాత్రమే కాకుండా మరి ఎఫ్రాయిము గోత్రికురాలు